రాత్రి పూట మళ్ళా ఏసీలు ఆన్ అవుతున్నాయి. ఫ్యాన్లు 2, 3కెళ్ళి 4, 5 నెంబర్కు పోతున్నాయి. మస్తు ఉబ్బరం అవుతుంది. మరి పొద్దుగాల ఎండ తక్కువ కొడుతుందా? మరి మంట మండినట్టే ఉంటున్నది. మే నెలలో జరంత చల్లబడ్డందుకు సూరన్న ఇప్పుడు సురుకులు పెంచుతుంటే వరుణన్న పత్తకెళ్ళాడబ్బా. బండెన్క బండి గట్టి 101 ఎడ్ల బండ్లు గట్టి 1001 బిందెలతోటి బయలుదేరిండ్రు జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు పబ్లిక్. ఊరంతా కృష్ణా నదికి పోయి బిందెల నీళ్లు తీసుకొని భజనలు చేసుకుంటా ఊర్లకొచ్చిండ్రు. అటు ఎడ్లు ఇటు బిందెలతోని అక్కలు శివయ్య గుడి చుట్టూ తిరిగినాక జలాభిషేకాలు చేసిండ్రు. ఆనలు పడాలని గిట్లా మొక్కులప్ప చెప్పిండ్రు ఊరోళ్ళు. కరీంనగర్ జిల్లా వీణవంకల కప్పతల్లి ఆటలాడిండ్రు. ఆడ ఈడానేం లేదు, తెలంగాణ అంతటా ఆనల తిప్పలే. ఆనాకాలం వచ్చి నెలన్నర దాటినా జోరు వెంచకపాయే. ఆ దేవుడు సహకరించి కప్పతల్లి ఆడినందుకు అందరికి వర్షం పడాలని కోరుకుంటున్నా. అప్పుడో ఇప్పుడో ఓ డల్లు పడితే పడ్డట్టు, లేకుంటే లేదు. ఇప్పటికి పడాల్సిన ఆన కంటే 100కి 15 పాళ్ళు తక్కువ పడ్డాయట. 15 జిల్లాల్లో చక్కగా ఆనలు లేవట. ఎందుకిట్లా అవుతుందని ఆతవరణ సంగపోళ్ళని అడిగితే ఈసారి ద్రోణి కూడా శ్రీగంగానగర్, ఢిల్లీ, అటు నుంచి వారణాసి, గంగటిక్, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలోనే మనకి ఉండటం వల్ల ఆన తెప్పలు ఉత్తరం దిక్కే ఉండే వరకు అటు దంచుడు ఇటు ఎండు. పట్నంలా అప్పుడప్పుడు వల్కరించి పోతుంది ఆన. మిరిగెం బాయే ఆరుద్రెల్లిపాయే. ఈ ఆనలు ఇంకెన్నడు పడతాయో.